పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వివాదాస్పదమైన నేపథ్యంలో హైడ్రా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో ఏముందో ఒక్కసారి చూద్దాం. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించామంటూ హైడ్రా ఈ ప్రెస్ నోట్లో పేర్కొంది. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ 1 అని పేర్కొంది. 2014లోనే హెచ్ఎండిఏ తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై నోటిఫికేషన్ జారీ చేసిందని, 2016లో హెచ్ఎండిఏ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఈ ప్రెస్ నోట్లో హైడ్రా తెలిపింది. 2014లో నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ హైకోర్టుని ఆశ్రయించిందని పేర్కొంది. నిబంధనల ప్రకారమే ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించమని హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే చేసి నివేదిక అందించామని, ఈ నివేదికపై ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా జడ్జ్ కోర్టును ఆశ్రయించిందని కూడా ఈ ప్రెస్ నోట్లో హైడ్రా తెలియజేసిన పరిస్థితి. సో ఇవాల్టి కూల్చివేతలని పూర్తి స్థాయిలో సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తోంది హైడ్రా. సో ఈ మొత్తం వ్యవహారంలో మనకి 3 టేక్అవేస్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. భట్టి కామెంట్స్ని బట్టి కనుక తీసుకుంటే కంప్లీట్గా చెరువులో కొంత భూమిని కూడా ఆక్రమించారనేది భట్టి విక్రమార్క చేస్తున్న కామెంట్. దాంతోపాటుగా కోర్టు తీర్పు ఒకవైపు మనం చూస్తున్నాం. స్టే ఎందుకు ఇవ్వాలనేది రఘునందన్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. గతంలో స్టే ఇచ్చారు, ఆ స్టే అవసరమే లేదు, సుప్రీంకోర్టు నిజంగా ఎఫ్టీఎల్లో కనుక నిర్మిస్తే ఎటువంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది అనేది కూడా రఘునందన్ ప్రధానంగా గుర్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు హైడ్రా ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో ఆ అంశాన్ని కూడా చూస్తున్నాం మనం. ఎఫ్టీఎల్ని డిఫైన్ చేస్తూ మేము గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ అనేది హైడ్రా ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోంది. ఈ పూర్తి అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అడుగుదాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్ చెప్పండి, చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ 1 మాత్రమే కాదు, ఇవాళ కూల్చివేసిన పలు అంశాల్లో పలు నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ 1 అనేది హైడ్రా ప్రధానంగా చెప్తోంది. చుట్టుపక్కల ఉన్న గోడౌన్లు, చిన్న చిన్న నివాసాలు వీటన్నింటినీ కూడా కూల్చేసినట్టుగా ప్రధానంగా హైడ్రా చెప్తున్న పరిస్థితి. ఏం జరుగుతోంది? మొత్తం వ్యవహారం ఒక పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న పరిస్థితి. డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఉందో దాని మీద హైడ్రాకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. 4 పేజీల ప్రెస్ నోట్. ఇందులో 2 పేజీలు మొత్తం వాళ్ళు సమాచారమేగా, ఇంకొక 2 పేజీలు అదనంగా ఏదైతే మ్యాప్స్ ఉన్నాయో దాన్ని అడిషనల్ చేశారు. ఇది కమిషనర్ హైడ్రా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్, అంటే రంగనాథ్ పేరుతో వచ్చినటువంటి ప్రెస్ నోట్గా మనం చూడాలి. డెఫినెట్గా ఏదైతే ఇది పూర్తిగా నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో దాన్ని కౌంటర్ చేస్తూ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్గా మనం దీన్ని చూస్తున్నాం. ఇందులో చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ అనేటువంటిది సిస్టమ్స్ని మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. చాలా రోజులుగా అది ఆక్రమణలో ఉంది. ఇప్పటికే ఫస్ట్ నోటిఫికేషన్ 2014లో హెచ్ఎండిఏ ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఎన్ కన్వెన్షన్ అనేటువంటిది పూర్తిగా ఆక్రమించింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రెండింటిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారు అనేటువంటిది హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్లో 2014లోనే ఉంది. 2016లో ఒక ఫైనల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ మొత్తం నోటిఫికేషన్ తీసుకొని ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిబంధనల ప్రకారము ఇది మొత్తం పాటించండి, ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడంలో నిబంధనలు పాటించండి అనేటువంటిది హైకోర్టు డైరెక్షన్. దాని ఆధారంగా ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే దాదాపు 2016లో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా రీసర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసినటువంటి రిపోర్టును ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులకు కూడా ఇచ్చాము అనేటువంటిది హైడ్రా తన ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా చెప్పింది. ఆ తర్వాత ఆ ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో దాన్ని తీసుకొని మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టును అప్పుడు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు ఆశ్రయించారు. ఆ కేసు పెండింగ్లో ఉంది, కానీ ఎటువంటి స్టే లేదు. ఈ మొత్తం ఎన్ కన్వెన్షన్ను కూల్చకూడదు అనేటువంటి స్టే ఎక్కడా లేదు. 2017లో ఈ కేసు ఎక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తూ ప్రస్తుతము ఎన్ కన్వెన్షన్ అనేటువంటిది ఈ మొత్తం ఏదైతే తమ్మిడికుంట చెరువు ఉందో దానికి సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు ఎకరం 12 గుంటల భూమిని ఆక్రమించింది. అదేవిధంగా బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటల భూమిని ఆక్రమించి ఈ మొత్తం ఎన్ కన్వెన్షన్ కట్టారు. గత ప్రభుత్వ హయాంలో, అంటే బీఆర్ఎస్
ప్రభుత్వ హయాంలో దీన్ని రెగ్యులరైజ్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నించారు, కానీ అధికారులు దీన్ని రిజెక్ట్ చేశారు అనేటువంటిది హైడ్రా తన ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా చెప్పింది. ఇందులో కొన్ని పదాలు కూడా వాడడం జరిగింది. చాలా క్లియర్గా ఎన్కన్వెన్షన్ హ్యాస్ been clearly manipulating the systems and process and continuing their commercial activity through the unauthorized structure built in FTL and buffer zone. అంటే వాళ్ళు సిస్టమ్ను మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ తమకు సంబంధించినటువంటి కమర్షియల్ బిజినెస్ను కొనసాగిస్తున్నారు. ఈరోజు ఏంటంటే FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి చాలా కట్టడాలను కూల్చేటువంటి ఒక పనిని హైడ్రా అదేవిధంగా ఇక్కడ కమిషనరేట్ చేసింది. దాంట్లో భాగంగానే ఎన్కన్వెన్షన్ అనేటువంటిది కూల్చడం జరిగింది. ఎన్కన్వెన్షన్లో ఉన్నటువంటి ఏదైతే ఆ తమ్మిడికుంట చెరువులో FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణ పరిధిలో ఎంతైతే ల్యాండ్ ఉందో ఎంతైతే కన్స్ట్రక్షన్ ఉందో దాన్నంతా కూడా ఈరోజు కూల్చివేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఇందులో చెప్తుంది. అంటే హైకోర్టు స్టే వచ్చే వరకు పూర్తిగా ఇస్మాయిల్ మీరు చెప్తున్న ప్రెస్ నోట్ వీటన్నిటి డీటెయిల్స్తో పాటు నోటీసుల అంశం అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. నాగార్జున ఏమంటున్నారంటే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉదయాన్నే వచ్చి కూల్చేశారని చెప్తున్నారు. కోర్టు స్టే మరొక వైపు కూల్చడం ఆపండి అని స్టే ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటుగా రఘునందన్ మరొక ఇష్యూ చెప్పారు. అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అది కనుక FTLలో ఉంటే కూల్చేయచ్చు అనేది ఆయన వెర్షన్. సో డెఫినెట్గా ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ వెర్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ప్రకారం ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది, ఇకపైన కూల్చకూడదు. కోర్టు తన నిర్ణయం వెల్లడించిన తర్వాత ఈ పిటిషన్ మీద ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాతనే తర్వాతి కార్యక్రమం చేపట్టమనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్టే ఆర్డర్గా మనం తీసుకున్నాం. కానీ నోటీస్ వరకు చూసుకుంటే నాగార్జున తన ఏదైతే ప్రెస్ స్టేట్మెంట్లో లేకుంటే తన ఎక్స్లో ఇచ్చినటువంటి ట్వీట్లో చాలా స్పష్టంగా ఎలాంటి నోటీసు ఈ రోజు ఇవ్వలేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక మనం 21నే ఏదైతే మంత్రి కోమటిరెడ్డి రాసినటువంటి లేఖను చూస్తున్నాం. ఈ మొత్తం కోర్టులో సబ్మిట్ చేసినటువంటి పిటిషన్లోనే ఒక నోటీస్ ఉంది. ఆ నోటీస్ ఈ నెల 8వ తేదీన జారీ చేసినట్టుంది. అందులో 15 రోజుల్లో మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే మీరు తమ ఏదైతే అక్రమ నిర్మాణాలు కట్టారో దాని మీద మీకు క్లారిఫికేషన్ కావచ్చు, లేకుంటే వాటిని తీయకపోతే అప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఒక నోటీస్ ఉంది. కానీ ఆ నోటీస్ మీద ఎన్కన్వెన్షన్ ప్రతినిధులు ఈ రోజు ఉదయం 9 గంటలకు సంతకం చేసినట్టుగా రిసీవ్డ్ అయినట్లు కూడా ఉంది. సో 8వ తేదీన ఒకవేళ నోటీస్ జారీ అయితే అది ఎన్కన్వెన్షన్ అందిందా, వాళ్ళ సిబ్బందికి ఇచ్చారా, లేదంటే దాన్ని రిజిస్టర్ పోస్ట్ చేశారా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా, ఒకవేళ పంపిస్తే ఈ రోజు ఎందుకు దాన్ని రిసీవ్డ్గా దాని మీద సంతకం ఉంది అనేటువంటిది కూడా ఒక పాయింట్ ఉంది. బట్ డెఫినెట్గా నాగార్జున నాకు ఈరోజు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు, చట్ట వ్యతిరేకంగా జరిగిందని చెప్తున్నారు. హైడ్రా మాత్రము మొత్తం కేసు పూర్వపరాలను ఒక ప్రెస్ నోట్లో ఇస్తూ చాలా స్పష్టంగా దీనికి సంబంధించి ఆక్రమణ జరిగింది, ఆక్రమణను తొలగించాము, అది డ్యూ ప్రాసెస్లో చేశామని చెప్తున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతూ డ్యూ ప్రాసెస్ ప్రకారమే చేశాము, చెరువులను ఆక్రమిస్తే వదిలేయాలా, చెరువులను ఆక్రమించారు కాబట్టి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం జరిగిందనేటువంటిది గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. అటు హైడ్రా తన ప్రెస్ నోట్ ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చారు. బట్ నాగార్జున మాత్రం నాకు ఎటువంటి నోటీస్ అందలేదు, చట్ట ప్రకారము తప్పుడు సమాచారంతోనే ఇదంతా కూల్చివేశారు, నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఇదంతా జరిగిందనేటువంటిది కూడా ఆయన చెప్తున్నారు. సో డెఫినెట్గా పొలిటికల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. బట్ డెఫినెట్గా కూల్చివేత అనేటువంటిది దాదాపుగా పూర్తి అయింది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఇంకొక విషయం, ఇప్పుడు వీళ్ళు ఎప్పటి ఆధారంగా ఇంతాక బట్టి మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు. విభజనకి ముందు 2014కి ముందు ఏవైతే హైదరాబాద్ లో చెరువులు వీటన్నింటినీ ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకుని మేము హైడ్రా ద్వారా ఈ కూల్చివేతలు నిర్మాణాలని తీసేయడం లాంటివన్నీ చేస్తున్నాం అనేది బట్టి చెప్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ శాఖలే చాలా వరకు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి, అది FTLలా కాదా అనేది. ఆ తర్వాత చాలా మంది వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కూడా అన్నారు. ఎన్కన్వెన్షన్ అనేది పక్కన పెడితే ఫ్రమ్ ఆ ఫామ్ హౌస్ కేసు దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా అలాంటి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. సో ప్రామాణికంగా దేన్ని తీసుకుంటారో అనేది కూడా కొంతవరకు ఇక్కడ చర్చ జరగాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చివేత జరిగిందో దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2016లో ఇచ్చినటువంటి HMDA 2016లో తమ్మిడికుంట చెరువు ఏదైతుందో దానికి ఇచ్చినటువంటి ఫైనల్ నోటిఫికేషన్, అదేవిధంగా ఆ సంవత్సరం హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తర్వాత చేసినటువంటి రీసర్వే ఏదైతుందో ఆ సర్వే కాపీ ఆధారంగానే ఈరోజు కూల్చివేత జరిగిందనేటువంటిది హైడ్రా తన ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా చెప్పింది. 2016కు సంబంధించి తమ్మిడికుంట చెరువు ఫైనల్ నోటిఫికేషన్, ఆ తర్వాత హైకోర్టు ఆర్డర్స్తో హైకోర్టు ఆదేశాలతో
చేసినటువంటి సర్వే ఆధారం ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో దాని ఆధారంగానే FTL అదేవిధంగా బఫర్ జోన్లో అక్రమాలు ఉన్నాయనేటువంటిది ప్రస్తుత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దాని ఆధారంగానే 8వ తేదీన ఒక నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. అది నాకు అందలేదు అనేటువంటిది నాగార్జున చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా ఆ నోటీస్ ఇచ్చి ఈరోజు ఈ కూల్చివేతలు చేశారు అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. సో 2017లో చేసినటువంటి సర్వే ఆధారంగానే ఈ మొత్తం కూల్చివేతలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు రీసర్వే జరగలేదు, సర్వే చేయలేదు అనేటువంటిది కూడా హైడ్రా తన ప్రెసిడెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది బిందు. అండ్ ఎన్కన్వెన్షన్ ఎప్పుడు నిర్మించారు లాంటి డీటెయిల్స్ ఏమన్నా మనకు తెలుస్తున్నాయి? అంటే మీరు హైడ్రా ఇచ్చిన ప్రెస్ నోట్లో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ డేటా అంతా చెప్పారు. సో ఆ తర్వాత ఎన్కన్వెన్షన్ జరిగిందా లేదంటే నిర్మాణం జరిగిందా, అంతకంటే ముందే చేశారు లాంటి డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయా ఇస్మాయిల్? డెఫినెట్గా 2014 కంటే ముందు నుంచే ఎన్కన్వెన్షన్ ఎక్కడ ఉంది. 2014లోనే అక్కడ బఫర్ జోన్ FTL అనేటువంటి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జరిగింది. సో 2014 కంటే ముందు ఎన్కన్వెన్షన్ ఎక్కడ ఉంది, అందుకంటే ముందే నిర్మించినటువంటి ఒక నిర్మాణం అది. సో 14లో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సమయంలో HMDA ఏదైతే ఆ తమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిందో ఫైనల్ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటి చెప్పింది. దాని మీద ఎన్కన్వెన్షన్ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు నిబంధనల ప్రకారం FTL అనేటువంటి దాన్ని ఆ పరిధిని నిర్ణయించండి అని హైకోర్టు చెప్పడం, ఆ తర్వాత సర్వే జరగడం అనేటువంటిది ఇవన్నీ జరిగాయి. కానీ 2014 కంటే ముందే ఈ మొత్తం ఏదైతే ఎన్కన్వెన్షన్ నిర్మాణం కావచ్చు ఇవన్నీ జరిగాయి. నాగార్జున చెప్తున్న దాని ప్రకారం అది నేను ఒక పట్టా ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తి నుంచి కొన్నాను, ఒక అంగుళం కూడా ఆక్రమించలేదు అనేటువంటిది నాగార్జున వర్షన్. బట్ హైడ్రా 2014లోనే నోటిఫికేషన్ వచ్చింది, అందులో ఆక్రమణ జరిగిందని చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో సర్వే చేశాము, అప్పుడు చేసినటువంటి సర్వేలో కూడా ఈ మొత్తం ఆక్రమణ జరిగింది. FTLలో 1 ఎకరం 12 గుంటలు, అదేవిధంగా బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి అందులో కన్స్ట్రక్షన్ చేశారు అనేటువంటిది 2016లో చేసినటువంటి రీసర్వేలో తేలింది. కాబట్టి దాన్ని మేము ఇప్పుడు పరిగణలోకి తీసుకొని నోటీస్ ఇచ్చి ఇదంతా కూల్చివేశామనేటువంటి చెప్తున్నాం. కానీ ఇస్మాయిల్, హైకోర్టు గతంలో ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ ఇష్యూ జరిగినప్పుడు మీకు ప్రభుత్వ శాఖలు ఏవైతే అనుమతులు ఇచ్చాయో వాటిని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి హైడ్రాకి డైరెక్ట్ చేసిన పరిస్థితి. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ కేసులో ఎక్కడ కూడా ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి స్టే లేదు, ఎన్కన్వెన్షన్ కూల్చకూడదు అనేటువంటి ఒక్క స్టే కూడా లేదు. కాబట్టి మేము ఎక్కడ కూడా కోర్టు నిర్ణయాన్ని లేకుంటే కోర్టులో ఉన్నటువంటి పరిధిని దాటలేదు. వాళ్ళు మేము చేసినటువంటి సర్వే ఆధారాన్ని 2016లో జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో, అప్పటి ప్రభుత్వం అధికారులు చేసినటువంటి సర్వే ఉందో ఆ రిపోర్టు ఆధారంగా మియాపూర్ అడిషనల్ జిల్లా జడ్జికి సంబంధించినటువంటి కోర్టులో కేసు వేశారు, ఒక పిటిషన్ వేసుకున్నారు ఎన్కన్వెన్షన్ వాళ్ళు. దాని మీద ఎటువంటి స్టే లేదు. కాబట్టి మాకు డైరెక్షన్ లేదు ఎక్కడ కూడా, అది హైకోర్టు నుంచి కావచ్చు జిల్లా కోర్టు నుంచి దీన్ని కూల్చకూడదు లేదంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి డైరెక్షన్ హైడ్రాకు ఇప్పటి వరకు లేదు. కాబట్టి మేము ఈ మొత్తం కూల్చివేత ప్రక్రియను డ్యూ ప్రాసెస్లో చేశాము, అంటే నోటీస్ ఇచ్చేసి చేశాము అనేటువంటిది హైడ్రా చెప్తుంది. సో డెఫినెట్గా ఎన్కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించి ఈరోజు ఆర్గ్యుమెంట్ చేసిన దాంట్లో మాకు నోటీస్ ఇవ్వలేదు, ఇది కోర్టు పరిధిలో ఉంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు కూడా ఎన్కన్వెన్షన్ ఈరోజు హైకోర్టు ముందు ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లో వాదించడం జరిగింది. అయితే కోర్టు ఇప్పుడు వరకు స్టేటస్ కో చేయండి, ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని కూల్చొద్దు, ఇప్పుడు ఈ కూల్చివేతలను ఆపండి, ఆ తర్వాత మేము ఇచ్చేటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోండి అనేటువంటిది మొత్తం 7 ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో తెలంగాణ ప్రభుత్వము, హైడ్రా కావచ్చు, తర్వాత ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మొత్తం అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఎగ్జాక్ట్లీ ఈ పర్టిక్యులర్ ఎన్కన్వెన్షన్ సెంటర్ లో ఏం జరిగింది అనేది మీరు చెప్తున్నారు. గతంలో ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ దిగా చెప్తున్న ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే మీరు గవర్నమెంట్ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో పర్మిషన్ ఇచ్చి ఉంటాయి బిల్డింగ్స్ కి, లేకపోతే వాళ్ళు సర్పంచ్ మాకు పర్మిషన్ ఇచ్చారని కూడా చెప్పడం మనం చూసాం. అలా బిల్డింగ్ అనుమతులు ఇవన్నీ తీసుకుని ఉంటారు కదా, ఆ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన పర్మిషన్స్ ని మీరు కన్సిడర్ చేయండి అని హైడ్రాని డైరెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా అటువంటి అనుమతులు ఉండే ఉంటాయి కదా అనేది ఒక క్వశ్చన్. అంటే ప్రభుత్వ శాఖలు గతంలో ఇచ్చిన చెప్పండి. రైట్ బిందు, చాలా ఒక లైన్ చాలా స్పెసిఫిక్ గా ఈ మొత్తం ప్రెస్ నోట్ లో ఉంది. అదేంటంటే ఎన్కన్వెన్షన్ ఈజ్ బిల్ట్ ఇన్ ద FTL అండ్ బఫర్ జోన్ అండ్ హ్యాస్ నో బిల్డింగ్ పర్మిషన్ వాట్స్ సో ఎవర్ అనేటువంటి లైన్ మెన్షన్ చేశారు. కాబట్టి ఎటువంటి పర్మిషన్స్ లేదు అనేటువంటిది ఈ ప్రెస్ నోట్ లోనే హైడ్రా చాలా క్లియర్ గా చెప్పింది. గతంలో మీరు చెప్పినట్టు హైకోర్టు ఆర్డర్ ఉంది, ఒకవేళ ఏదైనా మీరు కూల్చివేతలు చేస్తున్నప్పుడు లోకల్ గా గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీ నుంచి, లేకుంటే ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ నుంచి ఇచ్చినటువంటి పర్మిషన్లను కన్సిడరేషన్ లోకి తీసుకోమని గతంలో హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టుకు సంబంధించినటువంటి సూచన ఉంది. కానీ ఈ కేసులో హైడ్రా చాలా స్పష్టంగా ఎటువంటి పర్మిషన్ లేదు, అది పూర్తిగా బఫర్ జోన్ లో FTL లో నిర్మించారు, ఎటువంటి పర్మిషన్ లేదు అనేటువంటిది హైడ్రా చాలా కేటగిరీలుగా చెప్తోంది. హైడ్రా ఇంకా సో ఇలాంటి ఇప్పుడు తమ్మిడికొంట చెరువు విషయంలో చూస్తున్నాం. సో 2014 తర్వాత ఏవైతే చెరువులు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయో వాటన్నింటి విషయంలో ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకోవచ్చా ఇస్మాయిల్?
బట్ డెఫినెట్గా ఇప్పుడు ఈ కూల్చివేతలు అనేటువంటిది తెలంగాణ ఓన్లీ హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో డెఫినెట్గా ఒక పెద్ద టాపిక్గా మారబోతున్నాయి. ఇందులో కొన్ని అంశాలను కూడా వాళ్ళు చేర్చడం జరిగింది ఈరోజు ప్రెస్ నోట్లో. ఈ ఏదైతే తమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఉన్నాయో దీనివల్ల మాదాపూర్ హైటెక్స్కి సంబంధించినటువంటి ఏరియాల్లో నాలాలు ఏవైతే ఉన్నాయో అవి తమ్మిడికుంట చెరువులోకి రావాలి. ఈ ఆక్రమణ వల్ల ఆ చెరువులో దానికి సంబంధించినటువంటి కెపాసిటీ 50 నుంచి 60% కుంచుకుపోయింది, తగ్గిపోయింది. దానివల్ల వాటర్ లాగింగ్ జరుగుతుంది, చాలా సివియర్గా అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అనేటువంటి చెప్తుంది. సో చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణను తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే కూల్చివేతలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది హైడ్రా తన చేసినటువంటి ఈ కూల్చివేతలను సమర్థిస్తూ ఈ ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా చెప్పింది. సో డెఫినెట్గా కూల్చివేతలు కొనసాగుతాయి అనేటువంటిది చాలా స్పష్టంగా హైడ్రా చెప్తుంది. ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో అదే స్టేట్మెంట్ ఇచ్చారు. చెరువులను ఆక్రమించేస్తే ఎలా వదిలేస్తారు, చెరువుల ఆక్రమణను చూస్తూ ఊరుకోవాలనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆక్రమణల తొలగింపు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. కానీ డ్యూ ప్రాసెస్తో చేస్తున్నారా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. నన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి ఒక హై ప్రొఫైల్ కేసు అనేటువంటిది నిన్న మొన్నటి నుంచి కూడా చాలా రోజుల నుంచి ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. బట్ ఎన్ కన్వెన్షన్ అనేటువంటిది కొంత హై ప్రొఫైల్ కేసు కాబట్టి మీడియాలో ఇంత చర్చ ఇదంతా డిఫినేషన్గా జరుగుతుంది. బట్ డెఫినెట్గా రేపు ఎల్లుండి హైడ్రా ఏం చేయబోతుంది, ఇంకా ఏ విధమైనటువంటి కూల్చివేతలు ఉంటాయి, రాజకీయ పరమైనటువంటి బిల్డింగ్స్ ఉంటాయా, ఎందుకంటే చాలా బిల్డింగ్స్కి సంబంధించి చాలా ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. జన్వాడ కావచ్చు, ఇంకా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఈవెన్ బీఆర్ఎస్ లాంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటిది కూడా ఆక్రమణ చెప్తున్నారు. సో ఇవన్నిటి మీద హైడ్రా రేపు తీసుకోబోయేటువంటి నిర్ణయం ఫర్దర్గా ఏం చేస్తుంది అనేటువంటిది అటు పొలిటికల్ చర్చ కూడా దారి తీయబోతోంది. అట్ ద సేమ్ టైం ఇందులో బీజేపీ కూడా ఇప్పటికే ఇన్వాల్వ్ అయింది. రఘునందన్ ప్రెస్ మీట్ చెప్పి అసలు నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, 10 ఏళ్ల నుంచి కబ్జా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించలేదు. సో డెఫినెట్గా కోర్టు కూడా స్టే ఇవ్వకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూడా అని చెప్తున్నారు. సో బీజేపీ కూడా ఒక విధంగా ఈ మొత్తం హైడ్రా చేస్తున్న దానికి ఒక విధంగా సపోర్టివ్గా ఉంది. కానీ అందులో ఎందుకు అటు కేటీఆర్ కావచ్చు లేకుంటే మిగిలిన వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కబ్జాలను ఎందుకు అడ్డుకుంటా తొలగించట్లేదు అనేటువంటి క్వశ్చన్ కూడా బీజేపీ నుంచి వస్తుంది. సో డెఫినెట్గా పొలిటికల్గా రాబోయేటువంటి 2-3 రోజులు హైడ్రా చేసేటువంటి కార్యకలాపాలు సెంటర్ ఆఫ్ పాలిటిక్స్గా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.